ఎన్టీఆర్ జిల్లా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా తిరువూరు పట్టణంలోని మధుర రోడ్డు సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, కొలికిపూడి శ్రీనివాస గారి నాయకత్వం, కొలికిపూడి శ్రీనివాస గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. సంవత్సరం క్రితం తిరువూరు ఇచ్చింది తీర్పు కనిపిస్తుందా మార్పు? చెప్పండి. సంవత్సరం క్రితం తిరువూరు ఇచ్చింది తీర్పు కనిపిస్తుందా మార్పు? ప్రతిపక్షానికి అవసరం ఓర్పు. నిండా అప్పుల్లో పెరిగిన కుటుంబాన్ని ఎవరికైనా అప్పచెప్తే వాళ్ళు ఆ కుటుంబాన్ని నడపడానికి ఎన్ని ఇబ్బందులు పడతారో మనందరికీ తెలుసు. మరి అలాంటిది 10 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పుల భారంతో అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం అగాధంలో నుంచి అభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపిస్తూ ఈ 365 రోజుల్లో 365 కన్నా ఎక్కువ మంచి పనులు చేసింది ఈ తిరువూరు పట్టణంలో, తిరువూరు నియోజకవర్గంలో. గుంటలలో తోట పొడుచుకున్నాం, 23 కోట్ల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. అలాగే అనేక వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి మొదలైంది. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్తే ఆయన ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు బయటకు వచ్చి ఒక బటన్ నొక్కి అదే అభివృద్ధి అనుకున్నాడు. కానీ బహుశా ఎన్నికల ఫలితాల తర్వాత ఆయనకు కూడా అర్థమై ఉంటుంది ఆయన 5 ఏళ్లలో ఏం చేయలేదని. మరి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో అన్ని పూర్తి చేసేవాళ్ళు మేము చెప్పడం లేదు. మొదటి రోజే మొదటి నెలతోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. ఈ రోజు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 67,27,164 మంది బడికి వెళ్లే పిల్లలకి ఒక్కొక్కరికి వాళ్ళ తల్లి అకౌంట్ లో 15,000 రూపాయలు డిపాజిట్ చేసి తల్లికి వందనం. ఈరోజు ప్రతి తల్లికి పిల్లల్ని బడికి పంపిస్తున్న ప్రతి తల్లికి వందనం. కాబట్టి ఇక్కడున్న నాయకులంతా మీ వార్డులో, మీ గ్రామాల్లో వెళ్ళి మళ్ళీ ఒకసారి బడికి వెళ్ళే పిల్లల్ని వాళ్ళ తల్లుల్ని అడగండి. ఇప్పుడు మనం పెన్షన్ల విషయం ఎలా అయితే శ్రద్ధ చేసుకుంటున్నామో బడి పిల్లల విషయంలో కూడా 67,27,164 మంది పిల్లలకి ఈ రోజు వాళ్ళ తల్లుల అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి. ఒక్కొక్కరికి 15,000 రూపాయలు పడుతున్నాయి. మరి అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున 8,700 కోట్ల రూపాయలు పైగా ఈ రోజు తల్లికి వందనానికి కేటాయించడం అంటే, అలాగే ప్రతి నెల 64 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం అంటే రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఒక చరిత్ర, ఈ దేశంలోనే ఒక రికార్డు. కాబట్టి ఈ మధ్యకాలంలో అనేక మంచి పనులు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. తిరువూరు పట్టణంలో ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం, అలాగే ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. అదేవిధంగా ప్రతి సంక్షేమ పథకానికి అర్హులైన వాళ్ళు ఎవరు మిస్ కాకుండా ఆ పథకం వాళ్ళకి అందే విధంగా చూసే బాధ్యత కూడా నాయకులు తీసుకుంటామని ఈ సందర్భంగా, ఇది వాస్తవానికి విజయోత్సవం కాదు, మళ్ళీ ప్రజాసేవకి పునరంకితం అవుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తున్నాం. ఆయన వారంలో 7 రోజులు ఏదో ఒక కార్యక్రమంతో ఉదయం నుంచి రాత్రి వరకు బిజీగా ఉంటున్నారు. కాబట్టి ఈ 365 రోజులు ఎలా అయితే శ్రమించామో ఇప్పుడు మళ్ళీ తిరువూరు పట్టణంలో మన బాధ్యత పెరిగింది. తిరువూరు నగర పంచాయతీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, సోదరి కొలికిపోగు నిర్మల గారి నాయకత్వంలో వచ్చే సంవత్సర కాలంలో మనకున్న సమయంలోనే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసి తిరువూరు రూపురేఖలు మార్చి చూపించి వచ్చే మున్సిపల్ ఎన్నికల లోపే తిరువూరులో ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం మనం పనిచేసి
ఇందాక నేను మున్సిపల్ చైర్మన్ గారికి చెప్పాను, ఒక 4-5 రోజుల తర్వాత వార్డుల్లో పర్యటన కార్యక్రమం పెట్టుకుంటాం. ఎక్కడ కూడా ఎంత పెద్ద వర్షం వచ్చినా తిరువూరు పట్టణంలో ఒక్క చుక్క కూడా ఎక్కడ నీళ్లు నిలవడానికి వెళ్ళేది. అది చింతల కాలనీ అయినా, సుందరయ్య కాలనీ అయినా, భగత్ సింగ్ కాలనీ అయినా, ఎక్కడ రాజుపేట అయినా, ఎక్కడైనా సరే ఒక్క వర్షపు చుక్క కూడా ఎక్కడ నిలబడడానికి వీల్లేదు, దోమలు రావడానికి వీల్లేదు, ఎవరికి అనారోగ్య సమస్యలు రావడానికి వీల్లేదు. కాబట్టి వచ్చే సంవత్సర కాలం తిరువూరు పట్టణంలో ఉన్న 20 వార్డుల కౌన్సిలర్లు అభ్యర్థులు 20 వార్డుల వాళ్ళు ఇంకొక 4-5 రోజుల నుంచి వార్డు పర్యటన కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. వచ్చే ఎన్నికల వరకు అది కొనసాగిద్దాం.